పేతురు యోహాను దేవుని మందిరానికి వెళ్తున్నారు. శృంగారపు మందిరానికి వెళ్తుండగా అక్కడ పుట్టక నుండి కుంటివాడు, 40 సంవత్సరాల పైన ఉన్నవాడు, పుట్టక నుండి కుంటోడు ఉన్నాడు. వీళ్ళు వెళ్తుండగా ఆ కుంటివాడు వాళ్ళ వైపు తేరి చూశాడు. ఈ పావులు పేతురు యోహాన్లు అనుకున్నారు, మా వెంక చూస్తున్నాడు ఏంటోనండి ఇది చూడమన్నారు. ఎందుకంటే వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నా. ఏమిచ్చుచున్నా? నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడమన్నాడు. అబ్బా, వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడమగానే ఆ దిగ్గుమని లేచాడండి. ఏం పవర్ అండి ఆ నామం! అపోస్తల కార్యం ఆ మాట చెప్పగానే లేచి నిలబడ్డాడు, గంతులు వేశాడు, కార్యం జరిగింది. ఈరోజు కూడా నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో, ఆయన నామములో శక్తి ఉంది. ఈరోజు కూడా కార్యం చేయగలిగిన సమర్థుడు ఆయన.